హాలీవుడ్ సినిమాలు డిటెక్టివ్లలోని విషయాలు ఇప్పుడు నిజ జీవితంలో నిజమవుతున్నాయి. ఎప్పుడో మధుబాబు డిటెక్టివ్లో ఉండేది. ఒక షిప్ ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది. ఒక యుద్ధ విమానము లేకపోతే ఏదో అత్యంత విలువైనటువంటి మోసుకొస్తున్నటువంటి ఒక విమానం ఉన్నట్టుండి కరిగిపోయింది. ఎలా జరిగిపోయింది అనేది అర్థం కావట్లేదంటూ షాడో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే లేజర్ ద్వారా అది తగలబెట్టారు అన్నటువంటి విషయం తెలిసి ఆ లేజర్ కేంద్రాన్ని పేల్చేశాడు అన్నట్టు. ఇది నిజ జీవితంలో ఏడ జరుగుతుందిలే అనుకుంటాం. అయితే రష్యా, అమెరికా, చైనా ఇప్పటికే ఈ లేజర్ వెపన్స్ని తయారు చేసినాయి సొంత టెక్నాలజీతో. అంటే పైనుంచి ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని లేజర్ బీమ్తో, మనం ఏది డ్రోన్తో పేల్చక్కర్లా, ఇంకొక క్షిపణితో పేల్చక్కర్లా, యుద్ధ విమానాలతో పేల్చక్కర్లా, నేరుగా ఒక లేజర్ బీమ్ని అట్లా కొడితే అది మొక్కలైపోవడం లేదా తగలబడిపోవడం జరుగుతుంది. ఇలాంటిది మన సొంత తయారీ కావాలని ఏళ్ల తరబడి అనుకున్నాం. మన రక్షణ పరిశోధన శాఖ, అభివృద్ధి శాఖ ఏదైతే డిఆర్డిఓ ఉందో అది తాజాగా కనిపెట్టినటువంటి దుర్గా అనేటటువంటి క్షిపణి, దాన్ని ఇప్పటికే అనేక సార్లు పరీక్షించారు. అయితే ఇంకా కొంత యాక్యురసీ కావాల్సి వచ్చింది. నిన్న మన ఆంధ్రప్రదేశ్లో మన కర్నూలు జిల్లాలో పరీక్షిస్తే సక్సెస్ అయింది. ఇది డ్రోన్లు, క్షిపణుల్ని నేలకూల్చగలిగినటువంటి లేజర్ అస్త్రం. దీన్నే డిఈడబ్ల్యూ వ్యవస్థ కలిగినటువంటి అతి కొద్ది దేశాల సరసన ఇప్పుడు భారత్ చేరినట్టయింది. డిఆర్డిఓ ల్యాబ్, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ కలిసి అభివృద్ధి చేసినటువంటి దీన్ని, ఈ ఆయుధానికి మార్క్ 2A డిఈడబ్ల్యూ అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో అస్త్రం తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చాటిన డిఆర్డిఓ చెప్పింది. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను ఇది నేలకొల్చింది. డ్రోన్ల సమూహ దాడిని తిప్పికొట్టింది. శత్రువుల నిఘా సెన్సర్లు, యాంటెన్నాలు ధ్వంసం చేసింది. మెరుపు వేగంతో కొన్ని సెకండ్లోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని ఆయుధం చాటిందని డిఆర్డిఓ చెప్పింది. డిడబ్ల్యూ అస్త్రాలను అమెరికా, చైనా, రష్యాలు విజయవంతంగా పరీక్షించినాయి. ఇజ్రాయెల్ కూడా వీటి మీద ప్రయోగాలు చేస్తుంది. ఇట్లాంటి అధునాతన ఆయుధ వ్యవస్థ యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఖరీదైన మందుగుండు సామాగ్రి మీద ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది నిర్దిష్టంగా లక్ష్యంపైన దాడి చేస్తుంది. తాజా పరీక్షను డిఆర్డిఓ చైర్మన్ సమీర్ కారత్ ధృవీకరించారు.